మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 41వ వచనము. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లించుచున్నాం. చదవబడిన వాక్య భాగమును సమృద్ధిగా విరిచి వడ్డించమని మా ప్రియుడు రక్షకుడైన యేసునా వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియమైనటి వారులారా, చదవబడిన వాక్య భాగములో అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను తొడిగించి వారు యాజకులైనట్లు అభిషేకము చేసి వారిని పరిశుద్ధపరచిన విధానాన్ని ఈ చదవబడిన వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, ఈ దిన వాక్యములో అభిషేకం యొక్క ప్రాముఖ్యత గతించిన 3 వారాలుగా రారాజు మహిమ అనే ఈ కార్యక్రమములు అభిషేక వర్తమానములు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము కూడా అభిషేకము యొక్క ప్రాముఖ్యత, తైలాభిషేకం యొక్క విశిష్టతను గ్రంథము నుండి కొన్ని విషయములు మనము నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. గనుక ఈ వాక్య సందేశాల ద్వారా తైలాభిషేకములో ఎడల నీకున్న అపోహములను దూరపరచడానికి దేవుని యొక్క సేవకునిగా గ్రంథము నుండి తైలాభిషేకమును బలపరచు వాక్యములను బోధించడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. గనుక అభిషేకం యొక్క విశిష్టతను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఎందుకు ఈ అభిషేకము అని ఆలోచన చేస్తే, అభిషేకము మనలను పరిశుద్ధపరచడానికి. లేవియకాండము 11వ అధ్యాయము 45వ వచనమును మనము చదువుకుందాం. నేను మీకు దేవుడినయుండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులు కావలను. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 41వ వచనములో చివరి భాగములో మనము చూసినప్పుడు, వారు నాకు యాజకులగినట్లు వారిని అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. ఎందుకు ఈ అభిషేకము? నీవు పరిశుద్ధపరచబడడానికే ఈ అభిషేకం. దేవుని దర్శనమును బట్టి ప్రతి సంవత్సరము తైలాభిషేకమును మేము జరిగిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము కూడా కిల్లంపూడి మహిమ స్వస్థశాలలో బుధవారము 9వ తారీఖు నాడు తైలాభిషేక పండుగను జరిగిస్తూ ఉన్నాం. ఈ అభిషేక పండుగలో ఏకీవించడం ద్వారా ఎందుకు ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము ఆలోచన చేస్తే, నిన్ను పరిశుద్ధపరచడానికి. అహరోను కుమారులను అభిషేకము చేసి దైవజనుడైన మోషే వారిని పరిశుద్ధపరచినట్లుగా దేవుని యొక్క వాక్య గ్రంథము నుండి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరా సహోదరుడా,
అభిషేకం ద్వారా దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన అభిషేకము ద్వారా పాపివైన నీవు పరిశుద్ధుడిగా మార్చబడడానికి ఈ వాక్యాన్ని వింటున్న నీవు సిద్ధముగా ఉన్నావా? ఈ వాక్యాన్ని వింటున్న నీవు సిద్ధపడి ఉన్నావా? ఆలోచన చేసుకోవలసిందిగా దేవుని యొక్క సేవకునిగా తెలియజేయుచున్నా. కనుక అభిషేకము పరిశుద్ధపరచబడడానికి, గనుక అభిషేకం ద్వారా ఎంత గొప్ప ఆధిక్యతను మనము పొందుకుంటున్నామో, ఇది నా దేవుడి యొక్క వాక్య గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము ప్రారంభ వచనము మనము చూస్తే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకుని యెహోవాని అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేని ద్వారా అభిషేకము చేసి ఉన్నాడు? ఆలోచన చేస్తే, గమనిస్తే, తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి, ప్రభువునందు ప్రియమైనట్టు వార్ల, ఈ వాక్యాన్ని బట్టి తైలాభిషేకాన్ని నువ్వు కొట్టివేయలేవు. గనుక తైలము పోసిన తర్వాత ప్రవక్త అయిన సమూయేలు సెలవిచ్చిన మాట, యెహోవాని అభిషేకించి తన స్వాస్యము మీద నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తైలాభిషేకము ద్వారా దేవుని యొక్క స్వాస్యము మీద నీకు ఆధిపత్యమనిస్తూ ఉన్నాడు. అభిషేకము ద్వారా నీవు అధికారమును పొందుకుంటూ ఉన్నావు. గమనించండి, అనాలోచనగా వాక్య అనుభవం లేకుండా, వాక్య జ్ఞానము లేకుండా మాట్లాడడము ఎంత మాత్రము భావ్యము కాదని దేవుని యొక్క సేవకునిగా తెలియజేయుచున్నారు. కనుక వాక్య ఆధారమును బట్టి తైలాభిషేక పండుగను దేవుడిచ్చిన దర్శనమును బట్టి గత కొన్ని సంవత్సరములుగా రారాజు ప్యారిష్లో మా తండ్రి గారు రెవరెండ్ డి షాలెం రాజు అయ్యగారు ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. సంవత్సరము వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ప్రభువునందు ప్రియమైనట్టు వారులారా ఆశీర్వదించబడుతూ ఉన్నారు దేవుని యొక్క దీవెనలు పొందు. గనుక అభిషేకం తైలము పోసి అభిషేకించబడిన తర్వాత సమూయేలు అంటున్న మాట, సౌలు యెహోవా తన స్వాస్యము మీద నేను అధిపతిగా ఆయన నియమించి అన్నాడు. గనుక అభిషేకం ద్వారా దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు, ఆధిక్యతనిస్తున్నాడు. దేవుని స్వాస్యము మీద నీకు ఆధిపత్యం వద్దా? దేవుడిచ్చే అధికారం నీకు వద్దా? ఆలోచన చేయవలసిందిగా ఈ వాక్యాన్ని వింటున్న మీకు తెలియజేయచ్చు. గనుక ఇంకా చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము చూస్తే, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. సౌలు మీదకి యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ ఎప్పుడు బలముగా దిగివచ్చినది ఆలోచన చెయ్యండి. మొట్టమొదటిగా సమూయేలు తైలపు బుడ్డి తీసుకుని సౌలు యొక్క శిరస్సు మీద తైలము పోసి అభిషేకించిన తర్వాత యెహోవా ఆత్మ సౌలు మీదకి బలముగా దిగి వచ్చిన సందర్భాన్ని ఈ 10వ అధ్యాయములో మనము చూడగలుగుతాం. మొత్తం అంతా చదవండి, ఈ వాక్యము బాగా అర్థమవుతుంది. 10వ అధ్యాయం. గనుక అభిషేకము ద్వారా దేవుని యొక్క ఆత్మను నువ్వు పొందుకుంటావు. అభిషేకము ద్వారా దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడతావు. అభిషేకములో దేవుని యొక్క ఆత్మ నింపుదల కనబడుతున్నది. రుచి చూచి తెలుసుకోవాలి, అనుభవించి తెలుసుకోవాలి. ప్రభువునందు ప్రియమైనట్టు వారలారా, సమూయేలు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత జరిగిన కార్యం ఏమిటని చూస్తే, సౌలు మీదకి దేవుని యొక్క
బలమైన ఆత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అనే సామెత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అభిషేకము పొందిన తర్వాత దేవుని ఆత్మతో నింపబడి సౌలు బలముగా ప్రకటించినట్లుగా, ప్రవచించినట్లుగా దైవ వాక్యములో స్పష్టముగా రాయబడి ఉన్నది. సౌలు ప్రకటించడానికి ముందు, సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగరావడానికి ముందు సౌలు తైలము చేత మొట్టమొదటిగా సమూయేలు ద్వారా అభిషేకమబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గనుక క్రైస్తవ బిడ్డలైన మనము తైలాభిషేకమును కానీ ఆత్మాభిషేకమును కానీ ఈ రెండింటినీ మనము కొట్టివేయలేము. వాక్యములో మనము చూసినప్పుడు తైలాభిషేకము జరిగిన తర్వాత వారి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములో కూడా మనము చూసినప్పుడు సమూయేలు దావీదుని అభిషేకించిన తర్వాత తైలముతో అభిషేకించిన నాటి నుండే దావీదు మీదకి బలమైన దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గనుక ప్రభువునందు ప్రియమైనట్టు వారులారా, వేలాది మంది వస్తున్నారు. గనుక ఆ అభిషేకించబడిన తర్వాత ఈ తైలాభిషేక పండుగలో వారు ఏకీవించిన తర్వాత బలమైన దేవుని ఆత్మను పొందుకుంటున్నారు. జీవితాలు మారిపోతూ ఉన్నాయి. తైలాభిషేకములో జరుగుతున్న ధ్యానములో దేవుని అగ్ని దిగి వస్తుంది. అనేకని రోగులను ఆ అగ్ని దహించి వేస్తుంది. అనేకులున్న పాపములను పరిశుద్ధాత్మ అగ్ని కాల్చివేస్తుంది. వారు స్వస్థ పొందుతున్నారు, పాపముల నుండి విడుదల పొందుతున్నారు, వారు పరిశుద్ధపరచబడుతున్నారు, సంతోషముతో వారు గృహాలకు వెళుతూ ఉన్నారు. ప్రభువునందు ప్రియమైనట్టు వాళ్ళ మరొక విషయాన్ని మనము చూద్దాము. అభిషేకం ద్వారా ఏ ఆశీర్వాదము దేవుడు మనకిస్తున్నాడు. 6వ వచనములో 10వ అధ్యాయం 6వ, యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవునికి స్తోత్రం. అభిషేకము ద్వారా క్రొత్త మనసు, నూతన మనసు, ప్రాచీన మనసు కాదు, నవీన స్వభావము, నూతనమైన హృదయము, నూతనమైన మనసును పరిశుద్ధాత్ముడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ అభిషేకాన్ని త్రోసివేస్తే నీ ప్రాచీన మనస్తత్వములోనే నీవు ఉండిపోతావు. మారాలి నీవు. ప్రభువునందు ప్రియమైనట్టు వారలారా, అనేక మంది దేవుని బిడ్డలను చెప్పుకుంటారు కానీ వారి మాటలలో, చూపులలో, క్రియలలో, ప్రవర్తనలో, వ్యక్తిగత జీవితములో మార్పు కనదు. గనుక సౌలు మీదకి దేవుడి ఆత్మ దిగి వచ్చిన తర్వాత ప్రకటించడం ప్రారంభించినప్పుడు క్రొత్త మనసు వచ్చినట్లుగా మనము చూస్తూ, నూతన స్వభావము అతను పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడు నీకు క్రొత్త మనసు వస్తాదంటే నీలో ఉన్న ప్రాచీన స్వభావము పరిశుద్ధ అగ్నిలో అది దహించి వేయబడాలి. అది దహించి వేయబడాలంటే దేవుని ఆత్మ నీ మీదకి దిగి రావాలి. దేవుని ఆత్మ నీ మీదకి దిగి రావాలంటే నీవు పరిశుద్ధపరచబడాలి. అభిషేకం అందుకే నిన్ను పరిశుద్ధపరిచి దేవుని ఆత్మతో నిన్ను నింపి నిన్ను ప్రవచింపజేసి ఆత్మలో నిన్ను మన్నించి నీ ప్రాచీన స్వభావమును తీసివేసి నీలో నవీన స్వభావమును ఉంచడానికి, నీకు నూతన హృదయం ఇవ్వడానికి, నీకు క్రొత్త మనసు రావడానికి, దేవుని ఎడల ఆసక్తి కలిగిన మనసు నీవు రావడానికి ఈ అభిషేకం అని దేవుని యొక్క సేవకునిగా తెలియజేయుచున్నాను. రండి, ఆగస్టు 9వ తారీఖున కిల్లంపూడి పట్టణం మహిమ సస్సాలకు రండి. మాటలు కాదు, దేవుడి యొక్క కార్యములను చూడండి. ప్రేమతో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని యొక్క ఆత్మశక్తి ఏ విధముగా నీ మీదకి దిగి వస్తుందో అనుభవిస్తావు. నీ జీవితం మారిపోతుంది.
నీ ప్రాచీన జీవితాన్ని నవీన జీవితముగా ఆయన మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇన్ని ఆధిక్యతలు కలిగిన అభిషేకాన్ని నువ్వు ఏ విధముగా త్రోసివేయగలుగుతావు? త్రోసివేస్తే ఎంత ఆశీర్వాదమును నువ్వు పోగొట్టుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేయవలసినగా దేవుని యొక్క సేవకునిగా తెలియజేయచ్చు. మరొక మాట మనము చూద్దాము. అభిషేకములో కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 20. నా సేవకుడైన దావీదును నేను కొనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించున్నాను, నా చేయి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలం అతని బలపరచును. దేవునికి స్తోత్రం. నీవు అభిషేకించబడట ద్వారా దేవుని చేయి ఎడతెగక నీకు తోడై ఉంటుంది. కనుక మనుషుల సహాయము కొంతవరకే, మనుషులు మనల్ని చేయి పట్టి నడిపించేది కొంతవరకే. నిన్ను అభిషేకించే దేవుడు ఆయన నిన్ను అభిషేకించాడు గనక కడ వరకు మహిమ మేఘమెక్కే వరకు ఆయన చేయి నీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీవు ఆయన చేత అభిషేకింపబడి ఉన్నావు గనక, నీవు అభిషక్తుడు గనక, దేవుడు నిన్ను అభిషేకించాడు గనక ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది. గనక అభిషేకం ద్వారా దేవుడితో నీకు సహవాసము కలుగుతున్నది. దేవుని హస్తము నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ప్రభువునందు ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి సందర్భంలో అయినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా దేవుని హస్తము నిన్ను ధైర్యముగా నడిపించగలుగుతుంది. ఆయన చేతిలో మనం చేయి ఉంటే దేనికి మనము భయపడము. ప్రభువునందు మరొక మాట మనము చూస్తే, నా బాహుబలము అతనిని బలపరచును. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బాహుబలము, దేవుని యొక్క హస్తము మానవులను బలపరుస్తూ ఉంటుంది. రోగువై ఉన్నావా, బలహీనుడివై ఉన్నావా, శక్తి కోల్పోయి ఉన్నావా, మరణకరమైన రోగములోని ఉన్నావా, రాకలపూడి పట్టణమునకు తైలాభిషేకములో నువ్వు ఏకీవించు. దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. వేలాది మంది రోగులు వస్తున్నారు, గొప్ప గొప్ప సాక్ష్యములు చెప్పుతున్నారు. పండగ జరిపించే మాలో ఏ ప్రభావం లేదు, కానీ ఆ స్థలములో నిలిచిన దేవుడు, ఆ స్థలములో నిలిచిన త్రిత్వము వచ్చిన రోగులను మా హస్తమును మరుగుపరిచి ఆయన హస్తములో ఉంచి దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రతి సంవత్సరం వందలాది సాక్ష్యాలు వింటున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా బలహీనుడివై రోగువై ఉండి శక్తి లేకుండా ఉన్నావా, ఈ అభిషేకములు ఏకీవించు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, పరిపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు. సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నావా, సుడిగుండాల్లో చిక్కుకుని ఉన్నావా, నీ దారిలన్నీ చీకటైపోయాయా, నీ జీవితాన్ని అభిషేకం ద్వారా తేజస్సుగా మార్చడానికి, నిరాశలో ఆశలు పుట్టించడానికి, పడి ఉన్న నిన్ను శిఖరము మీద నిలబెట్టడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. గనుక ఈ వాక్యం విన్న మీ అందరికీ అట్టి దీవెన కృపా దేవుడు ఇటు వాక్యము ద్వారా మీ ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అభిషేకములో ఉన్న తైలాభిషేకములో ఉన్న ప్రాముఖ్యతను మరొక మారు వివరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎందరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో, ఈ వాక్యం విన్న వారిలో ఎందరు బలహీనులు ఉన్నారో, నీ హస్తము వారి మీదకి ఇప్పుడు వెళ్ళిన ఆయన, నీ హస్తము వారి మీద ఉంచి వారిని లేవనెత్తండి, బలపరచండి దేవా, వారిని స్వస్థపరచండి దేవా. ఎవరి జీవితాలు బాగోలేదు, ఎవరి పరిస్థితులు బాగోలేదు, ఎవరు ఆత్మీయముగా బలహీనులైపోయారో దైవాత్మ వారి మీద మీరు ఆదేశించి ఇప్పుడే వారిని బలపరచండి దేవా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ వాక్యం విన్న వారందరి మీద నీ సమృద్ధైన ఆశీర్వాదములు, మేలులు, స్వస్థతలు, దీవెనలు, కృపలు కుమ్మరించి మహిమను పొందమని, ప్రార్థనలు అంగీకరించమని నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మరణాత మరణాత మరణాత. అందరికీ మరణాత. వేలాది ప్రార్థనలతో దైవ దర్శనమును బట్టి ప్రతి సంవత్సరము మహిమా స్వస్థశాల కెల్లంపూడిలో తైలాభిషేక పండుగ ఘనముగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము ఆగస్టు 9వ తారీఖున కెల్లంపూడి మహిమ స్వస్థశాలలో బుధవారము ఘనమైన తైలాభిషేక పండుగను మేము జరిగిస్తున్నాం దేవుని కృపను బట్టి. ఈ అభిషేక పండుగలో 40 దినములు ఉపవాస ప్రార్థన శక్తితో నింపబడిన దైవజనులు రెవరెండ్ డి షాలేం రాజయ్య గారు వచ్చిన భక్తులందరి మీద దోసుడు తైలముతో వారి మీద ప్రోక్షించి తైలాభిషేకమును పండుగను జరిగిస్తూ ఉన్నారు. గనుక ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న నీవు ఆ తైలాభిషేక పండుగలో ఏకీభవించి దైవాశీర్వాదములు, దీవెనలు, స్వస్థతలు పొందుకోవాలని తెలియజేయుచున్నాను. కెల్లంపూడి ఊరు చివరన సివి రామన్ కాలేజ్ రోడ్లో ఉన్న మహిమా స్వస్థశాల ఆవరణములో తైలాభిషేక పండుగ ఆగస్టు 9వ తారీఖున జరుగుతుంది. ఈ పండుగలో మీరందరూ కుటుంబ సమేతముగా ఏకీభించి దైవాశీర్వాదములు సమృద్ధిగా మీ జీవితంలో పొందుకోవాలని తెలియజేయుచున్నాను. ఈ అభిషేక పండుగ ద్వారా గర్భఫలాలు లేని వారికి దేవుడు గర్భఫలాలు ఇస్తున్నాడు. నిరుద్యోగులు ఉద్యోగములు పొందుకుంటున్నారు. దురాత్మ దెయ్యపు అంధకార శక్తుల నుండి వారు విడుదల పొందుతున్నారు. అనేకమైన అద్భుతమైన సాక్ష్యములు తైలాభిషేక పండుగలు ఏకీభించి అనేకులు తెలియజేయుచున్నారు. గనుక మీరుని ఈ పండుగలో ఏకీభించి మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని పొంది ఆ సాక్ష్యపు సమూహములో మీరు ఒకరిగా ఉండాలని నేను ఆశపడుచున్నాను. అందరి ఈ పండుగలు ఏకీభించి దైవాశీర్వాదమును పొందాలని తెలియజేయుచున్నాను. మరణాత మరణాత. మీ అందరినీ మహిమా స్వస్థశాలకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి శనివారము కెల్లంపూడి సివి రామన్ కాలేజ్ రోడ్లో మెయిన్ రోడ్లో మహిమా స్వస్థశాలలో స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నవి. ఈ స్వస్థత ప్రార్థనలో ఘనమైన ప్రభుత్వ ఉద్యోగమును విడిచిపెట్టిన మా తండ్రి గారు రెవరెండ్ డి షాలేం రాజయ్య గారు స్వస్థత వరము కలిగిన దైవజనులు రోగుల కొరకు ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు చేయుదురు. గనుక నువ్వు వ్యాధిలో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, బిడ్డలు లేకుండా ఉన్నావా, మరణకరమైన రోగములో ఉన్నావా, ఈ మహిమా స్వస్థశాలకు వచ్చి ప్రార్థనలు ఏకీవించి దేవుని యొక్క స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదములు పొందుకోవాలని మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. స్వస్థశాలలో ప్రాముఖ్యముగా మెట్ల ధ్యానములో దేవుని యొక్క అభిషేకము జరుగుతున్నది. నా మాటలు కాదు కానీ ఒకసారి స్వయంగా మీరు వచ్చి మెట్ల ధ్యానములో ఏకీవించి పరిశుద్ధాత్మ శక్తిని మీ జీవితాలలో అద్భుత కార్యాలను మీరు చూడాలని మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే వచ్చిన వారందరికీ ఉచిత భోజన వసతి ఏర్పాట్లు జరుగుతున్నవి. అలాగనే స్వస్థత తైలము కూడా మేము అందిస్తున్నాం. గనుక మీరందరూ ఒక పర్యాయము కెల్లంపూడి సివి రామన్ కాలేజ్ రోడ్లో జరుగుతున్న మహిమా స్వస్థశాలకు వచ్చి దేవుని దీవెనల ఆశీర్వాదములు పొందాలని తెలియజేయుచున్నాను. మరణాత. మీరు విన్న వాక్య సందేశము మీ జీవితంలో ఆశీర్వాదముగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియజేయవలసిన మా చిరునామా రెవరెండ్ డి షాలేం రాజ్, రారాజు మందిరం, బైబిల్ మిషన్, రాజుపాలెం, కెల్లంపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్ 984-847-4270 990-809-277.